పడిపోయారా? వెళ్ళి చూడరా. అంకుల్ అంకుల్ రే తాగేస్తున్నట్టున్నాడు రా. అవునరా, ఫుల్ డిచ్ అయి ఉన్నాడు రా. మరి ఏం చేద్దాం? అరే అర్జున్, పక్కన షాప్ నుండి ఏదైనా వాటర్ బాటిల్ తీసుకురా. సరే అంకుల్. అరే తొందరగా తేరా. లేవండి అంకుల్, లేవండి. వాటర్ తాగండి అంకుల్, వాటర్ కొంచెం. ఎవరు సార్ మీరు? చూడడానికి ఇంత డిగ్నిఫైడ్గా ఉన్నారు, ఏంటి ఇలా తాగారు? కష్టాలు మర్చిపోవడానికి తాగాను. తాగితే కష్టాలు మర్చిపోతారా సార్? తాగిని కొద్దిసేపైనా మర్చిపోతాం కదా. మీ వయసును బట్టి చూస్తే మీకు మంచి ఫ్యామిలీ ఉండే ఉంటుంది. తాగి ఇలా రోడ్డు మీద తిరిగితే జరగరానిది ఏదైనా జరిగితే మీకంటే ఎక్కువ కష్టం మీ కుటుంబం పడాల్సి వస్తుంది. ఆనందంలో ఉన్నప్పుడు తాగాలి, కానీ బంధాలను దూరం చేసుకోవడానికి తాగొద్దు అంకుల్. అసలు మీరేం చేస్తుంటారు సార్? నేను ఫోటోగ్రాఫర్ని బాబు. నా దగ్గరుండే కెమెరాని ఓ దొంగ నా కొడుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి సంపాదన లేదు, ఇల్లు గడవడం కష్టమైంది. ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగాను. అంకుల్, మేమిద్దరం కలిసి ఒక పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో పెడుతున్నాం. మీకు ఓకే అయితే మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయండి. మాకు కూడా ఎవరు లేరు అంకుల్, మాకు పెద్ద దిగ్గా ఉండి మమ్మల్ని నడిపించండి అంకుల్. ఆ విధంగా వాళ్ళు నాకు లైఫ్ ఇచ్చారమ్మా. ఏంటి నారాయణ గారు, ఈరోజు మీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే అండి. ఏమైంది? ఈరోజు నారాయణ అంకుల్ బర్త్డే అంట. నువ్వు వెళ్ళి కేక్ తీసుకురా, కేక్ కట్ చేసి సర్ప్రైజ్ చేద్దాం. తొందర. సరే. ఏంటి అలా ఉన్నారు? బర్త్డే రోజు చాలా సంతోషంగా ఉండాలి కదా. ఇంట్లో డబ్బుల సమస్య ఉంటే నేను ఎలా బర్త్డే జరుపుకుంటానమ్మా ఆనందంగా. అమ్మాయి కాలేజీ ఫీజు కట్టాలి, అర్జెంటుగా డబ్బులు కావాలి. నువ్వేమైనా అరేంజ్ చేయగలవా? ఓకే, ఈవినింగ్ వరకు చూద్దాం. నారాయణ గారు, నారాయణ గారు, ఈరోజు మీ బర్త్డే కదా, ఎందుకు అలా డల్ ఉన్నారు? రండి కేక్ కట్ చేద్దాం. రండి అంకుల్. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ బాబు. రండి కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే డియర్ నారాయణ గారు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. మీ బర్త్డేకి మా గిఫ్ట్ అంకుల్. ఏమిటి బాబు ఇది? మీరేం టెన్షన్ పడకండి, మీతో మేము ఎప్పుడూ ఉంటాం.
అవును అంకుల్, మీరేం బాధపడకండి. ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? అయిపోయిందండి, కాపీ చేసి ఇచ్చేస్తాను. ఓకే. తీసుకోండి, దీంతో మీ ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది. ఓకే. ఓకేనా? ఇదిగోండి చెక్కు. అమౌంట్ మ్యాటరు నేను కాదు, కృష్ణ డీల్ చేస్తే కృష్ణకి ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే. ఎంత ఇచ్చిండు? 50,000. 50,000? ఈ మంత్లో దీంతో కలిపి మనం ఓవరాల్గా 2 lakh ఎర్న్ చేసాం రా. 2 lakhs? అవునరా, వాళ్ళని కూడా పిలుద్దాం, చాలా సంతోషిస్తారు. సరే. నారాయణ, శుభ, ఒకసారి ఇక్కడ రండి. ఏమైంది బాబు? ఈ మంత్ మనం 2 lakh ఎర్న్ చేసాం. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. అయితే ఈరోజు ఈవినింగ్ గట్టిగా బియర్లు పొంగి పారాల్సిందే. అరే ఆఫీస్లో వద్దురా, టెరెస్ పైన తాగుదాం. చలో నడు. సుభా రే, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అంకుల్, నేను డ్రాప్ చేస్తాను, మీరు వెళ్ళండి. సరే బాబు, నేను వెళ్తాను. కూర్చోండి అంకుల్. ఎక్కడికి వెళ్తారు చెప్పండి. ఏం చేస్తే ఎలా చేస్తే మన స్టూడియో డెవలప్ అవుతుందంటారు? 2 months క్రితం జాబ్ సాటిస్ఫాక్షన్ లేక మనమిద్దరం చాలా బాధపడ్డాం. ఇప్పుడు మన లైఫ్ని మనమే సెట్ చేసుకున్నాం. ఇప్పటికే చాలా కష్టపడ్డారు. మీరు ఇలాగే ఇంకా కష్టపడితే మంచి స్టేజ్కి వెళ్తారు. అసలు మీకు ఈ స్టూడియో పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఆ ఆలోచన నాది కాదు, అర్జున్ది. అర్జున్ చెప్తేనే బాగుంటుంది. చెప్తాను. నువ్వు ముందు ఆఫీస్కి రారా, మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. మీరు రాసిన స్క్రిప్ట్స్ ఏవో ఉన్నాయన్నారు, ఒకసారి చూపిస్తారా? సరే. సార్, ఓకే, అంత గొప్పగా ఏం లేవు. మీరు పంపించిన ఎడిటింగ్ వర్క్స్ కూడా చూశాను, అవి కూడా అంతగా ఏం లేవు. జస్ట్ ఓకే ఓకే ఉన్నాయి. ఇక్కడ ఎడిటర్ జాబ్ అయితే కష్టం. ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఉంది సార్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. చేస్తావా యాక్టింగ్? చేస్తాను. ఎందుకు వస్తారా బాబు మొక్కలను అద్దంలో చూసుకోకుండా? నువ్వు మా అండర్లో వర్క్ చేయాలంటే పాపులర్ అయినా అయి ఉండాలి, లేక డబ్బు అయినా ఉండాలి. నిన్ను చూస్తే రెండూ లేవనుకుంటాను. ఇక్కడ నీకు జాబ్ చాలా కష్టం. ప్లీజ్ సార్, అలా అనకండి. ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది కదా. నీకు ఇక్కడ ఎడిటర్గా జాబ్ ఇవ్వాలి అంటే
నువ్వు ఇక్కడ 1 ఇయర్ ఫ్రీగా వర్క్ చేయాలి. 1 ఇయర్ తర్వాత నీకు శాలరీ ఇస్తాం, కానీ 4 ఇయర్స్ వరకు ఇక్కడే వర్క్ చేస్తా అని చెప్పి అగ్రిమెంట్ చేయాలి. ఆ 4 ఇయర్స్ తర్వాత కూడా మా దగ్గరే వర్క్ చేయాలి, వేరే దగ్గర వర్క్ చేయొద్దు. మమ్మల్ని కాదని కొత్తగా ఆఫీసులు తెరవద్దు. ఇవన్నింటికి ఓకే అనుకుంటే ఈ అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేయి. ఏదో చేద్దాం అనుకుని జాబ్ రిజైన్ చేస్తున్నావు. నువ్వేం బీక్తావో నేను చూస్తా. అన్ని ఇయర్స్ అంటే కష్టం సార్. మేము కూడా మీలాగే ఎదగాలి కదా. ఇక్కడ ఎదగడాలు ఏముండవు, మా కింద పని చేయడమే. అంతకు మించి ఇంకో ఆప్షన్ ఉండదు. ఇష్టం ఉంటే అగ్రిమెంట్లో సైన్ చేయి, లేకపోతే వెళ్ళిపో. చాలామంది వెయిట్ చేస్తున్నారు. రేయ్, బయటకు పంపించేరా. బ్రో లేవు 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 బ్రో, పద బయటికి నాడు. చాలు మస్తు అయిపోయింది, పద బయటికి వా. సార్ ప్లీజ్ సార్, ఈ జాబ్ నాకు చాలా అవసరం సార్. నడు బైక్ నడు సార్ ప్లీజ్ పోరా బైక్ పో. జాబ్ కావాలి అని అంటారు, ఇస్తేనేమో ఎదగాలి ఏదో పీకాలి అని పెద్ద ఫోజులు కొడతారు. హౌలేగాళ్ళు. అరే ఇదిగో నీ ఫైల్ తీసుకో. బయటకి పోరా. రేయ్, ఇంకెవరైనా ఉంటే పిలువురా. అగ్రిమెంట్ చేయమంటే చేయనన్నాడు, అందుకే బయటికి నొక్కేసినాం. జాబ్ ఇచ్చినప్పుడు కళ్ళ కద్దుకోవాలి, కానీ అలా కాదని ఎక్కువ మాట్లాడకూడదు.